తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్ పరిధి డొంకరోడ్డు ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజా మాస్టర్, జోన్ 3 మీడియా కోఆర్డినేటర్ చిత్తా బత్తిని శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, 55వ వార్డు టీడీపీ అధ్యక్షులు బత్తిని దినేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు కూటమి నాయకులకు ఘన స్వాగతం పలుకుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, అదేవిధంగా వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గూడ్స్ షెడ్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం 55వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. స్థానిక ప్రజల సమస్యలను గత 5 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి వీధుల్లో కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు ప్రజా సమస్యలను కనుక్కోవడమే కాకుండా గతంలో ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక పెన్షన్లు కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలోకి తిరిగి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల మీద వారందరినీ కూడా కలిసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన, మంచి ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా అందుతూ ఉన్నాయి, ఏమైనా 1-2 సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకొని వస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. గతంలో పట్టించుకున్నటువంటి రోడ్లు కూడా ఈరోజు పూర్తిగా గుంటూరు నగరంలో అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి. ఏదైతే బొంగరాలబీడు మెయిన్ రోడ్ ఉందో, ఇప్పుడు హెవీ ట్రాఫిక్తో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోడ్ని ఈరోజు 40 అడుగుల నుంచి 80 అడుగులకు చేయడమే కాకుండా వెంటనే ఎవరైతే బిల్డింగ్లు ముందుకొచ్చి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్లు కానీ, స్ట్రక్చరల్ ఏదైతే కాంపెన్సేషన్ అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 4-5 రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన మెయిన్ రోడ్స్ అభివృద్ధి చేయడంతో పాటు అలాగే చిన్న చిన్న వీధుల్లో కూడా డ్రైన్స్ కానీ, రైట్లు కానీ, అలాగే కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గూడ్ షెడ్ని ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభివృద్ధి చేయమని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటు ఏదైతే 3 వంతెనలు ఉన్నటువంటి రోడ్డు మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం లేనటువంటి నాయకులు కూడా ఈరోజు వచ్చి ప్రజల్ని ఇబ్బంది మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 3 వంతెన నిర్మాణం ఏదైతే ఉందో 3 వంతెల నుంచి 4 వంతెనలు చేయడానికి రైల్వే అధికారులు ముందుకు వచ్చినప్పుడు వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ నీళ్లు ఆగకుండా పెద్ద డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది పూర్తవకముందే ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి జనాలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. అవగాహన లేనటువంటి రాహిత్యంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులను చెప్తా ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల అవసరాలను గుర్తు తెచ్చుకొని గతంలో మీరు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో ప్రజలు గుర్తుపెట్టుకొని